ఓకే, వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ముఖ్యంగా 2006 జూన్లో జరిగినటువంటి యూజీసీ నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించిన పేపర్ 1 మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, గత కొంతకాలంగా మీకు ఉపయోగపడుతున్నటువంటి, మీరు సక్సెస్ కావాలనేటువంటి ఒక సత్సంకల్పంతో డాక్టర్ పడాల తిరుపతి అనే నేను ఈ విధంగా గత ప్రశ్న పత్రాలను, మునుపటి పేపర్లను మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ఈరోజు మనం టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కు సంబంధించినటువంటి జనరల్ పేపర్, ప్రీవియస్ పేపర్ 1 ఏదైతే 2006లో నిర్వహించినటువంటి జూన్లో జరిగినటువంటి ఆ పేపర్ను మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. ఇందులో మనకు తెలుసు 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు. మనకు ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటిది నిర్వహిస్తుంది 2018 నుంచి. అంతకుముందు ఇది సిబిఎస్ఈ నిర్వహించేది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించేది. ఆ తర్వాత మనకు నేషనల్ లెవెల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా యూజీసీ నెట్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేటువంటిది మనకు చెందినటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణ అనేటువంటి జరుగుతుంది. మనం పేపర్ 1కు సంబంధించినటువంటి టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కు సంబంధించిన ప్రశ్న పత్రాల విశ్లేషణ చూస్తున్నాం. సో టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంప్రైజెస్ టీచింగ్ స్కిల్? ఈ కింద ఇవ్వబడినటువంటి 4 ఆప్షన్లో వీటిని మనం టీచింగ్ స్కిల్స్గా, అంటే బోధన నైపుణ్యాలుగా మనం భావించవచ్చు అన్నాడు. చూడండి, ఇందులో నెంబర్ 1 బ్లాక్ బోర్డ్ రైటింగ్. అంటే మనం ఏదైతే ఈ బ్లాక్ బోర్డ్ పైన ఏ విధంగా రాస్తున్నాము అనేటువంటి అంశాలు, అంటే బ్లాక్ బోర్డ్ వర్క్, చాక్ బోర్డ్ వర్క్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ స్కిల్డ్ ఆస్పెక్ట్స్. ముఖ్యంగా టీచర్కు ఉన్నటువంటి నైపుణ్యాలు, బ్లాక్ బోర్డ్ నైపుణ్యం చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ను అట్రాక్ట్ చేయడంలో. ఎన్ని ఐసీటీలు వచ్చినా బ్లాక్ బోర్డ్ అనేటువంటిది ఇది మ్యాండేటరీ అయిపోయినటువంటి సందర్భాలు మనకు తెలుసు. తర్వాత క్వశ్చనింగ్ డ్యూరింగ్ ది క్లాస్ మనం ప్రశ్నోత్తరాలు, అంటే ప్రశ్నోత్తరాలు అంటే మనం క్వశ్చన్ వేయాలి మధ్యలో. మనకు దీన్నే మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవల్యూషన్ కు సంబంధించి చెప్పుకున్నప్పుడు డ్యూరింగ్ ది క్లాస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఫార్మేటివ్ అసెస్మెంట్ కింద వస్తుంది. ఇందులో క్వశ్చనింగ్ అనేటువంటిది ప్రశ్నలు అడగడం, సందర్భోచితంగా విద్యార్థులను చైతన్యపరచడానికి, క్లాస్ రూమ్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ కావడానికి క్వశ్చనింగ్ ఎబిలిటీ, క్వశ్చనింగ్ స్కిల్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద టీచర్స్. అండ్ ఎక్స్ప్లెయినింగ్, ఏదేని ఒక అంశం పట్ల అనర్గళంగా మంచి భాషతో అర్థమయ్యే విధంగా సరైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి వివరణాత్మకంగా విశ్లేషణ చేయడం అనేటువంటిది, మనకు వివరించడం అనేటువంటిది చాలా అవసరం. సో ఈ వివరణ అనేటువంటిది ఒక మనకు నైపుణ్యంగా భావిస్తుంది. కాబట్టి టీచర్కి సంబంధించినటువంటి బోధన నైపుణ్యాలకు సంబంధించి, టీచింగ్ స్కిల్స్కి సంబంధించి ఆల్ ద అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్? అంటే కింద ఇవ్వబడినటువంటి వాక్యాలలో ఏవి సరైనటువంటి, మోస్ట్ సూటబుల్ లేదా మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్స్గా మనం సెంటెన్సెస్గా మనం భావించాలి. టీచర్స్ కెన్ టీచ్, ఉపాధ్యాయుడు బోధిస్తాడు. ఎస్, ఉపాధ్యాయుడు బోధిస్తాడు అనేది నిజమే, కానీ ఇక్కడ మోస్ట్ అప్రోప్రియేట్ అడిగాడు. 4 ఆప్షన్స్లో మోస్ట్ సూటబుల్ది పెట్టాలి. టీచర్స్ హెల్ప్ కెన్ క్రియేట్ ఇన్ ఏ స్టూడెంట్ ఏ డిజైర్ టు లర్న్. అంటే విద్యార్థుల్లో నేర్చుకోవాలనేటువంటి ఒక కుతూహలాన్ని, ఒక నైపుణ్యాన్ని సృష్టించడం చేసే పని టీచర్. కాబట్టి ఇది కూడా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్. మరి సి ఆప్షన్ చూద్దాం. లెక్చర్ మెథడ్ కెన్ బి యూజ్డ్ ఫర్ డెవలపింగ్ థింకింగ్. అంటే మనకు ఉపన్యాస బోధన పద్ధతి అనేటువంటిది, లెక్చర్ మెథడ్ అంటే ఉపన్యాస బోధన పద్ధతి. ఉపన్యాస బోధన పద్ధతి అనేటువంటిది విద్యార్థుల్లో మనకు ఆలోచనను రేకెత్తిస్తుంది, అంటే కొత్త ఆలోచనలు ఏది అభివృద్ధి పరుస్తుంది అని అంటున్నాడు. సో ఆలోచన రేకెత్తిస్తుంది అనేది కొంతవరకు కరెక్టే, కానీ క్రిటికల్ థింకింగ్ను మనకు డెవలపింగ్ చేయదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. టీచర్స్ ఆర్ బార్న్, టీచర్స్ ఆర్ నాట్ మేడ్, టీచర్స్ ఆర్ బార్న్ అనే ఒక సామెత ఉంది. అంటే ఉపాధ్యాయుని తయారు చేయలేము, వాడు పుట్టుకతోటే టీచర్గా ఉంటాడు అనేటువంటి ఒక సామర్థ్యం, నానుడి ఉంది. కాబట్టి ఇది కూడా కొంత సూటబులే. కానీ ఇచ్చిన 4 ఆప్షన్లు కరెక్ట్ అయినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన 4 ఆప్షన్లు కరెక్టే,
కానీ మోస్ట్ అప్రోప్రియేట్ అడిగాడు. కాబట్టి అభ్యర్థులకు ముఖ్య గమనిక, టీచింగ్ అప్టిట్యూడ్ కానీ రీసెర్చ్ అప్టిట్యూడ్ కానీ చూడగానే ఆన్సర్ చేయకూడదు. 4 ఆప్షన్స్ చదివిన తర్వాత ఆన్సర్ చేయాలి. కాబట్టి సరైన సమాధానం మోస్ట్ సూటబుల్, మోస్ట్ అప్రోప్రియేట్ ఏంటిదంటే టీచర్స్ హెల్ప్ కెన్ క్రియేట్ ఇన్ ఈ స్టూడెంట్ ఏ డిజైర్ టు లెర్న్. ఇది మనకు సరైన మోస్ట్ అప్రోప్రియేట్ సెంటెన్స్గా మనం చెప్పుకుంటాం, స్టేట్మెంట్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ మూడవది, ది ఫస్ట్ ఇండియన్ క్రోనికలర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. భారతదేశ చరిత్రలో ఏదైతే మనకు మాధ్యమిక యుగంలో లేదా మనకు ప్రాచీన యుగం తర్వాత ఆధునిక యుగం ప్రారంభమయ్యే భారతంలో, అంటే మిడివల్ ఇండియా సంబంధించినటువంటి పరిపాలించేటువంటి రాజుల కాలంలో అప్పుడు మన భారతదేశాన్ని సందర్శించినటువంటి యాత్రికులు ఉన్నారు. అందులో ఫస్ట్ ఇండియన్ క్రోనికలర్ ఎవరు అంటే మెగస్తనిషా, ఫాహియానా, ఉయాత్సాంగా. వీళ్ళందరూ వేరే దేశం నుంచి భారతదేశానికి వచ్చినటువంటి యాత్రికులు. ఇప్పుడు చైనా యాత్రికుడు, అదేవిధంగా గ్రీస్ యాత్రికుడు అని మనం చెప్పుకుంటాం, మెగస్తనీస్ కానీ. అర్థమవుతుందా? వీళ్ళు చాలా పుస్తకాలు కూడా రచించడం జరిగింది భారతదేశాన్ని సందర్శించి ఇక్కడ ఉండేటువంటి చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, నైతిక, రాజకీయ అంశాలకు సంబంధించి, పంటల విజ్ఞానానికి సంబంధించి, సాంస్కృతిక విజ్ఞానానికి సంబంధించి రాశారు. అందరినంతా దోచుకొని పోయారు. వీళ్ళ యొక్క పుస్తకాల వల్లనే విదేశీయులు భారతదేశానికి అట్రాక్ట్ అయి నౌకల ద్వారా నౌకా మార్గాన్ని కనిపెట్టి భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్న సంపదనతో దోచుకెళ్లారు. జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ ఇండియన్ క్రోనికలర్. కాకపోతే భారతదేశ ఔన్నత్యాన్ని మాత్రం విదేశాల్లో చాటి చెప్పారు. గుర్తుపెట్టుకోండి, మన దేశ సంస్కృతిని ఇతర దేశస్తులు నాశనం చేయడమే కాదు, ఇతర దేశస్తులు కొద్దిమంది ఫాలో అయ్యారు. ఇది కూడా మనం గమనించాలి. సో మరి మొట్టమొదటి ఇండియన్ క్రోనికలర్ ఎవరంటే ఆన్సర్ కలహనుడు. ఎవరు? కలహనుడు. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్, కలహనుడు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? మనకు 4 స్టేట్మెంట్ వాక్యాలు ఇవ్వడం జరిగింది. అందులో ఏది కరెక్ట్ అని అడిగాడు. చూడండి, సిలబస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కరికులం. అంటే ఏదైతే పాఠ్య ప్రణాళిక మనం చెప్పుకుంటున్నామో, సిలబస్ అనేటువంటిది మనకు ఈ కరికులంలో విద్యా ప్రణాళిక అంటాం. దీన్ని ఏమంటాం? విద్యా ప్రణాళిక. కరికులం అనేటువంటిది దీన్ని మనం ఏమంటాం అంటే పాఠ్య ప్రణాళిక అంటాం. పాఠ్య ప్రణాళిక అనేటువంటిది విద్యా ప్రణాళికలో ఒక భాగం. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్, సిలబస్ ఈజ్ అన్ అనెక్సర్ టు కరికులం. ఇది ఒక చిన్న అనెక్సర్ మాత్రమే, అంటే ఒక చిన్న భాగం. అంటే అనెక్సర్ అంటే మనకి ఇవ్వబడినటువంటి కొన్ని చాప్టర్లో ఒక చాప్టర్గా మనం భావిస్తాం. అది కూడా కరెక్టే. నెక్స్ట్, కరికులం ఈజ్ ద సేమ్ ఇన్ ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అఫిలియేటెడ్ టు ఏ పర్టికులర్ యూనివర్సిటీ. మనం ఏదైతే కరికులం అనేటువంటిది చెప్పబడుతుందో, ఈ కరికులంకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు, ఇక్కడ మనం మేజర్గా తీసుకున్నప్పుడు చూడండి, కరికులం ఈజ్ ద సేమ్ ఇన్ ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అఫిలియేటెడ్ టు ఏ పర్టికులర్ యూనివర్సిటీ. సో ఇది కూడా మనకు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో అన్ని కూడా మనకు కరికులం అనేటువంటిది సేమ్గా ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. తర్వాత, సిలబస్ ఈజ్ నాట్ ద సేమ్ ఇన్ ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అఫిలియేటెడ్ టు ఏ పర్టికులర్ యూనివర్సిటీ. ఇది తప్పు. ఎందుకంటే ఏ యూనివర్సిటీకి అయినా, యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూషన్స్ అయినా సేమ్ కరికులంలు వాళ్ళు ఫాలో కావాలి. ఇది గమనించాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నప్పుడు డి ఆన్సర్ ఇవ్వాలి. మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ అన్నప్పుడు ఫస్ట్ ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సిలబస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ కరికులం. అంటే సిలబస్ అనేటువంటిది కరికులంలో ఒక భాగం. విద్యా ప్రణాళికలో పాఠ్య ప్రణాళిక అనేటువంటిది ఒక భాగం. ఇది దీనికి సరైన సమాధానం. మరి మిగతావి కాదంటే మోస్ట్ అప్రోప్రియేట్ స్టేట్మెంట్ అనేటువంటిది ఏ. మిగతా స్టేట్మెంట్లు కూడా కరెక్టే, కానీ కొద్ది వరకే. కానీ కరెక్ట్ కానిది ఏదన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇది సిలబస్ ఈజ్ నాట్ ద సేమ్ ఇన్ ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అఫిలియేటెడ్ టు ఏ పర్టికులర్ యూనివర్సిటీ. ఒక యూనివర్సిటీ పరిధిలో పనిచేసే అనుబంధ కళాశాలలు, అఫిలియేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అనుబంధ కళాశాలలు ఖచ్చితంగా సేమ్ ఇది కరికులంను ఫాలో కావాలి, సిలబస్ను ఫాలో కావాలి. ఇది విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఇచ్చినటువంటి మోస్ట్ సూటబుల్ స్టేట్మెంట్ ఏంటిదంటే సిలబస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కరికులం. ఇది ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, 5th వన్ చూడండి, విచ్ ఆఫ్ ద 2 గివెన్ ఆప్షన్స్ ఈజ్ టూ గివెన్ ఆప్షన్స్ కింద 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఈజ్ ఆఫ్ ఏ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే మనకు అర్థం చేసుకునేటువంటి స్థాయిలకు సంబంధించి ఈ కింది వాటిలో ఏది మనకు లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ తెలియజేస్తుందంటే డిఫైన్ నౌన్.
ఏదైతే ఖచ్చితంగా మనకు నౌన్ అంటే నామవాచకం దానికి సంబంధించిన డిఫైన్ నౌన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్, అంటే మన సొంత పదాలకు సంబంధించి అన్నప్పుడు లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ సూచించేది ఏంటంటే డిఫైన్ నౌన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఇది మనకు లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ సూచిస్తుంది, అంటే అర్థం చేసుకునేటువంటి స్థాయిను సూచించేటువంటి ఈ ఆప్షన్ ఏంటిదంటే సెకండ్ ఆప్షన్, దట్ ఈస్ డిఫైన్ నౌన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. అంటే ఏదేని, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జరిగినటువంటి సంఘటన మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో మనకు ల్యాండ్ స్లైడింగ్ జరిగింది, అంటే కొండ చర్యలు విరిగిపడ్డాయి, నీ సొంత భాషలో రాయండి అని అన్నాడు. దట్ ఈస్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే నీకు వివరణాత్మక సామర్థ్యంతో పాటుగా దాన్ని అర్థం చేసుకుని రాయగలిగినటువంటి సామర్థ్యం అనమాట. జస్ట్ బికాస్ ఆఫ్ హ్యూమన్ కాజ్, మానవ చర్యలు, డిఫారెస్టేషన్, విపరీతంగా అడవులు నరికివేయడం వల్ల, అక్కడ ఉండేటువంటి ఉద్భిజ్జ సంపద నష్టపోవడం వల్ల, వర్షాల వల్ల, విపరీతమైనటువంటి తుఫాన్లు వర్షాల వల్ల ఏమైందంటే ఆ కొండ చర్యలు విరిగిపడ్డాయి, ఊరికి ఊరే వల్ల కాడైపోయింది, స్మాష్ అయిపోయింది. కేరళలో 2024లో జరిగినటువంటి సంఘటన అది. అట్లా కాబట్టి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేటువంటిది దేని తెలియజేస్తుందంటే మన సొంత భాషలో మనం వివరించడం లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూడాలి, మొదటి 5 ప్రశ్నలు టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించినవి. సో ఫస్ట్ 5 క్వశ్చన్స్ టీచింగ్ అప్టిట్యూడ్, సెకండ్ 5 క్వశ్చన్స్ రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించినవి. ప్రతి యూనిట్కి వెళ్ళి మనకు 5 క్వశ్చన్స్ వస్తాయి, మొత్తం 10 యూనిట్లు ఉంటాయి. అభ్యర్థులు గమనించాలి, ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే గుడ్డెద్దు చేలబడ్డట్టు మనము టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ మాత్రమే చదువుతాం. మిగతా మూడోది కాంప్రహెన్షన్ ఇస్తారు, 5 ప్రశ్నలు, అంటే పారాగ్రాఫ్ ఇచ్చి రాయమంటాడు. తర్వాత 4వ యూనిట్ 5 ప్రశ్నలు ఇస్తాడు, ఇది మనకు కమ్యూనికేషన్కి సంబంధించి. తర్వాత 5వ యూనిట్లకి వెళ్ళి 5 ప్రశ్నలు ఇస్తాడు, ఇది మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్. 6వది యూనిట్ 5 ప్రశ్నలు ఇస్తాడు, ఇది లాజికల్ రీజనింగ్కి సంబంధించి. 7వ యూనిట్ మనకు దేనికి వెళ్ళి ఇస్తారంటే డాటా అనాలిసిస్, దత్తాంశ విశ్లేషణకు సంబంధించి 5 ప్రశ్నలు ఇస్తాడు. 8వ యూనిట్ మనకు దేనికి వెళ్ళి ఇస్తాడంటే మనకు ఐసీటీకి వెళ్ళి ఇస్తాడు, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. 9వ యూనిట్ పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి ఇస్తాడు, ఇందుకెళ్ళి 5 ప్రశ్నలు. తర్వాత లాస్ట్ యూనిట్ మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించిన 5 ప్రశ్నలు ఇస్తాడు. మీరు చూడండి, మొత్తం 10 యూనిట్స్ ఉంటాయి, 10 చాప్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్కి వెళ్ళి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి? 5 ప్రశ్నలే వస్తున్నాయి. మనం ఏం చేస్తామంటే ఒకటే చదువుకొని పోతాం, ఎగ్జామ్లో పేపర్ 1లో ఉన్నది మునిగింది అంటారు. కాబట్టి ఇది అర్థం చేసుకొని మీరు చదవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 6వ ప్రశ్న నుంచి ఏంటిది, మొదటి 5 ప్రశ్నలు టీచింగ్ అప్టిట్యూడ్ అయిపోయిందంటే 6వ ప్రశ్న నుంచి ఏమైంది, రీసెర్చ్ అప్టిట్యూడ్. ఓకే, సో రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించిన 6th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఆర్ ద మెయిన్ టాస్క్స్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ మోడర్న్ సొసైటీ? ఆధునిక సమాజంలో పరిశోధన అనేటువంటి దానికి సంబంధించినటువంటి మనకు మెయిన్ టాస్క్స్ ఏంటివి అని అడిగాడు. ఇచ్చిన 4 ఆప్షన్స్ చూడండి. టు కీప్ పేస్ విత్ ద అడ్వాన్స్మెంట్ ఇన్ నాలెడ్జ్, టు డిస్కవర్ న్యూ థింగ్స్, టు రైట్ critic on the earlier writings, to systematically examine and critically analyze the investigations sources with objectivity. సో వీటికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ 3 ఆప్షన్స్ అనేటువంటివి మన రీసెర్చ్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మనకు టాస్క్గా భావించవచ్చు. నెంబర్ 1 ఏంటిది, కీప్ పేస్ విత్ ది అడ్వాన్స్మెంట్ ఇన్ నాలెడ్జ్, టు డిస్కవర్ న్యూ థింగ్స్, ఇదన్నీ మనకు రీసెర్చ్కి సంబంధించి. నెక్స్ట్ 4th ఆప్షన్ చూడండి, టు సిస్టమేటికలీ ఎగ్జామిన్ అండ్ క్రిటికలీ అనలైజ్ ద ఇన్వెస్టిగేషన్ సోర్సెస్ విత్ ఆబ్జెక్టివిటీ. ఇది మనం దీన్ని తీసుకోవాలి. అంటే దీనికి సంబంధించి ఆన్సర్ మనం తీసుకున్నప్పుడు 4th ఆప్షన్ చూడండి, టు సిస్టమేటికలీ ఎగ్జామిన్ అండ్ క్రిటికలీ అనలైజ్ ద ఇన్వెస్టిగేషన్స్ సోర్స్ విత్ ఆబ్జెక్టివిటీ. ఇది 3 ఆప్షన్స్ మనకు ఈ రీసెర్చ్కి సంబంధించినటువంటి మోడర్న్ సొసైటీలో మనం చేయాల్సినటువంటి టాస్క్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు, ఇది రీసెర్చ్కి సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకేమి ఇచ్చాడంటే మొట్టమొదటిలో లిస్ట్ 1 ఇంటర్వ్యూస్ సూచిస్తుంది, లిస్ట్ 2 మీనింగ్ అడిగాడు. దీనికి సంబంధించి 4, 1, 2, 3 అనేటువంటి ఆప్షన్ ఉంది. సో మొదటిది ఏ 4th ఆప్షన్, సెకండ్ది 1 ఆప్షన్, తర్వాత థర్డ్ది 2nd ఆప్షన్, తర్వాత మనం చెప్పుకుందాం. ఇక నీ చివరిది మనకు ఏంటిదంటే 3rd ఆప్షన్ ఇది. సో ఫస్ట్ చూడండి, స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ, సంరచనాత్మక పరిపృచ్ఛ అంటాం ఇంటర్వ్యూను. అంటే సంరచనాత్మక ఇంటర్వ్యూ అంటే, స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అంటే ముందే క్వశ్చన్స్ ప్రీ ప్లాన్డ్గా రెడీ అయి ఉంటుంది,
డైరెక్ట్గా ముందే క్వశ్చన్స్ రెడీ ఉండి అవే క్వశ్చన్స్ను ఇంటర్వ్యూయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను డైరెక్ట్ అడుగుతారు. దీన్నే మనం ప్రీ డిటర్మైన్డ్ క్వశ్చన్స్ అంటాం. ఓకే, దెన్ నెక్స్ట్ దీని తర్వాత మనం సెకండ్ చూడండి, అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూస్. ఇక్కడ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ అప్రోచ్. అన్స్ట్రక్చర్డ్ ఏంటిదంటే అసంరచనాత్మక పరిపృచ్ఛ అంటాం. అంటే ఇందులో ముందుగా క్వశ్చన్స్ రెడీ ఉండవు. ఎవడైతే ఇంటర్వ్యూ కోసం వస్తాడో వాడు చెప్పే ఆన్సర్ల ఆధారంగా, అతడిచ్చేటువంటి సమాధానం ఆధారంగా, అతని యొక్క పరిజ్ఞానం ఆధారంగా టైమ్లీగా మనకు ఇంటర్వ్యూయర్ ఎవరైతే ఇంటర్వ్యూ చేసేటువంటి పరిపృచ్ఛకుడు ఉంటాడో చాలా కొత్తగా లోతైనటువంటి న్యూ అక్కడ సందర్భోచితంగా ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ గమనించండి, స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూలో అదేవిధంగా అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూలో మనకు ఎవరికి ఎక్కువ నైపుణ్యం అవసరం అంటే అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూయర్కి ఎవరైతే ఇంటర్వ్యూ చేయబోతున్నాడో అడగబోతున్న ప్రశ్న అడిగే వ్యక్తికి నైపుణ్యం బాగా ఉండాలి, బాగా అనుభవజ్ఞుడై ఉండాలి, లేకపోతే క్వశ్చన్స్ అడగలేడు సందర్భోచితంగా. కాబట్టి అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూలో గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ అప్రోచ్ అంటే సందర్భోచితంగా ముందే ఉంటే ఆయన ఆన్సర్ చెప్పినా చెప్పకుండా ప్రశ్నలు అడిగితే ఏం లాభం లేదు. కానీ చెప్పినటువంటి ఆన్సర్ ఆధారంగా కొత్త అంశాలు దానికి రిలేటెడ్ లేదా అక్కడ సూటబుల్ క్వశ్చన్స్ అనేటువంటివి అడగడానికి ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఏది అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూలో. తర్వాత ఫోకస్డ్ ఇంటర్వ్యూస్, ఏదైతే ఫోకస్ ఉందో అటెన్షన్ ఆన్ ద క్వశ్చన్స్ టు బి ఆన్సర్. అంటే అంటే ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఏదేని ఆ క్వశ్చన్కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు దానికి స్పెసిఫిక్గా ఫోకస్ చేయబడినటువంటి అంశాలు దాని మీద మాత్రం అటెన్షన్ ఉంటుంది. ఓకేనా. ఇక లాస్ట్ వన్ క్లినికల్ ఇంటర్వ్యూస్. ఇవి మెయిన్గా వ్యాధితో బాధపడేటువంటి వాళ్ళు కానీ లేదా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇక్కడ మనకు డయాగ్నోజ్ చేస్తూ ఈ క్లినికల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇందులో ఇండివిజువల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, నీ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు చెప్పండి, లేదా చిన్ననాటి జరిగిన సంఘటనలు చెప్పండి, లేదా నువ్వేమనుకుంటున్నావు, ఇలాంటి వాటికి సంబంధించి గతంలో నువ్వు ఏ విధంగా ఉండేవాడు, ఇప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నావు, వీటికి సంబంధించింది ఏంటంటే ఇండివిజువల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది క్లినికల్ ఇంటర్వ్యూస్లో మనం తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి క్వశ్చన్, వాట్ డూ యూ కన్సిడర్ యాజ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్. దీన్ని మనం ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ సైన్సెస్, ఓన్లీ లైఫ్ సైన్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్సెస్ ఇంటర్ డిసిప్లినరీ. అదేవిధంగా మనకు ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కాజెస్ ద గ్లోబల్ ఎకానమీ డిక్రీజెస్ అన్నాడు. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ బాటనీ, జువాలజీ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ అని వస్తాయి. గ్లోబల్ ఎకానమీ అన్నప్పుడు అక్కడ ఏమొస్తుంది, హిస్టరీ వస్తుంది, మీన్స్ ఎకనామిక్స్ వస్తుంది, కామర్స్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఇంటర్ డిసిప్లినరీ అది అప్రోచెస్గా మనం చెప్పుకుంటాం. అయితే ఆ పరిశోధనకు సంబంధించినటువంటి ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్కి సంబంధించి మనకు దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటిదని అడిగాడు కింద. సో చూడండి, ఏ ఆప్షన్, టు బ్రింగ్ అవుట్ హోలిస్టిక్ అప్రోచ్ టు రీసెర్చ్. అంటే ఇది సంపూర్ణం, పరిమాణాత్మక అంటే పరిపూర్ణమైనటువంటి ఇంటిగ్రేటెడ్ సంబంధించినటువంటి పరిశోధనగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అని మొదటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా రెండో ఆప్షన్ చూద్దాం, టు రిడ్యూస్ ద ఎంఫసిస్ ఆఫ్ సింగిల్ సబ్జెక్ట్ ఇన్ రీసెర్చ్ డొమైన్. అంటే దీనివల్ల ఏం చేస్తుందంటే ఒకే సబ్జెక్ట్ పైన పరిశోధన కాకుండా అనేక సబ్జెక్టుల పైన పరిశోధన చేయడానికి అవకాశం దొరుకుతుందని ఇచ్చాడు. ఇది కూడా కొద్ది వరకు కరెక్ట్ అనిపిస్తుంది. టు ఓవర్ సింప్లిఫై ద ప్రాబ్లమ్ ఆఫ్ రీసెర్చ్. అంటే ప్రాబ్లమ్ను మనం సింప్లిఫై చేయడానికి ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ తోడ్పడుతుంది అన్నాడు. ఇది దీనికి సంబంధం లేదు. తర్వాత టు క్రియేట్ ఏ న్యూ ట్రెండ్ ఇన్ రీసెర్చ్ మెథడాలజీ. అంటే మనకు పరిశోధనకు సంబంధించినటువంటి విధానంలో పాలసీకి సంబంధించి ఒక కొత్త విధానాన్ని మనం సృష్టించవచ్చు అని అన్నాడు. ఇది తప్పు. ఎందుకంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ద్వారా కొత్త విధానాన్ని రూపొందించడం కాదు కదా, ఇది ఆల్రెడీ ముందు నుంచే ఉన్నటువంటిది, మనకు తెలియకుండానే ముందు నుంచి ఉన్నటువంటి సమాధానం. కాబట్టి ఆన్సర్ ఏం పెట్టాలంటే టు బ్రింగ్ అవుట్ హోలిస్టిక్ అప్రోచ్ టు రీసెర్చ్ అనేటువంటిది సరైన సమాధానంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఎయిమ్ ఆఫ్ ది సైంటిఫిక్ మెథడ్ ఇన్ రీసెర్చ్ ఈజ్. అంటే మనకు శాస్త్రీయమైనటువంటి పరిశోధనకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటిదంటే ఎలిమినేట్ స్పూరియస్ రిలేషన్స్. ఏదైతే మనకు డౌట్ఫుల్గా ఉన్నటువంటి లేదా మనకు దాని
మనకు ధృవీకరించలేనటువంటి ఏదైతే సంబంధాలు ఉన్నాయో వాటిని తొలగించడానికి, మనం ఏదైతే మనకు ఎవిడెన్సెస్ చూపిస్తున్నాం వాటిని మాత్రమే మనం నిర్మించడానికి సైంటిఫిక్ మెథడ్ అనేటువంటిది రీసెర్చ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్, ద డెప్త్ ఆఫ్ ఎనీ రీసెర్చ్ కెన్ బి జడ్జ్డ్ బై, అంటే ఏదేని పరిశోధనకు సంబంధించినటువంటి డెప్త్, అది ఎంత లోతైనది లేదా ఎంత ఆ, అది స్పష్టమైనది అని చెప్పడానికి దేని ద్వారా చెప్తామంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ ద రీసెర్చ్, అంటే ఆ పరిశోధనకు సంబంధించినటువంటి లక్ష్యాల ఆధారంగా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? పరిశో దానికైనా ఖర్చుల ఆధారంగా కానీ, ఎంతకాలం చేసినాం అన్న దాన్ని బట్టి కానీ, దాని పెద్ద టైటిల్ ఎంత పెద్ద పెట్టి ఆ టైటిల్ ఆధారంగా, శీర్షిక ఆధారంగా ఆ రీసెర్చ్ యొక్క డెప్త్ను మనం చెప్పలేము. దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఆధారంగా మనం డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ 11 to 15 మనకు తెలుసు, ఇది 3వ యూనిట్. దీన్నే మనం కాంప్రహెన్షన్ అనుకున్నాము. ఇందులోకి వెళ్ళి కూడా 5 ప్రశ్నలు వస్తాయి. కాంప్రహెన్షన్ ఒక ప్యాసేజ్ లేదా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి అందులో నుంచి 5 ప్రశ్నలు చదవమంటారు. ఇక 16 నుంచి 20 వరకు ప్రశ్నలు కమ్యూనికేషన్కు సంబంధించినటువంటి ప్రశ్నలు. ఇది 4వ యూనిట్, కమ్యూనికేషన్ సంబంధించినటువంటి ప్రశ్నలు. ఇందులో సమాచార ప్రక్రియ, సంభాషణ ఏ విధంగా జరుగుతుందని, ద ఫంక్షన్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఆఫ్ సప్లయింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద processes, issues, ఈవెంట్స్ అండ్ సొసైటల్ డెవలప్మెంట్స్ ఈజ్ నోన్ యాజ్, అంటే దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఈ విధంగా జరిగేటువంటి దీని యొక్క విధిని ఏమని పిలుస్తామంటే మనం ఇక్కడ దీన్ని సర్వైవలెన్స్ అని మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సర్వైవలెన్స్. అంటే కంటెంట్ సప్లై కాదు, గ్రాటిఫికేషన్ అనకూడదు. అదేవిధంగా ఈ దాని కొరిలేషన్ అనకూడదు. అంటే దీన్ని మనం ఏమని పిలవాలంటే ఆన్సర్ సర్వైవలెన్స్ కాదండి, ఇక్కడ మనకు నేను రాంగ్గా చెప్పాను. కంటెంట్ సప్లై ఇస్ ద రైట్ ఆన్సర్. ఏమని పిలవాలి? కంటెంట్ సప్లై. సో కంటెంట్ సప్లై ఇస్ ద రైట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, బి ఆప్షన్ ఇస్ రాంగ్ ఆన్సర్. సో కంటెంట్ సప్లై ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. కంటెంట్ సప్లై అని మనం పిలుస్తాం. ఓకే. The function of mass communication of supplying information regarding the processes, issues, events, and societal developments is known as content supply. Next, 17, the science of the study of feedback systems in humans, animals, and machines is known as. దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ద సైన్స్ ఆఫ్ స్టడీ ఆఫ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్, మనుషులకు సంబంధించి అదేవిధంగా జంతువులకు సంబంధించి, మనం ఏది మెషిన్స్ అంటే యంత్రాలకు సంబంధించినటువంటి ఈ శాస్త్రానికి సంబంధించినటువంటి వచ్చిన ఈ ఫీడ్బ్యాక్ మనం ఏమని పిలుస్తామంటే సైబర్నెటిక్స్ అని పిలుస్తాం. సైబర్నెటిక్స్ అని పిలుస్తాం. రివర్స్ కమ్యూనికేషన్ కాదు, సెలెక్టివిటీ స్టడీ కాదు, రెస్పాన్స్ అనాలిసిస్ కాదు. నెక్స్ట్, నెట్వర్క్డ్ మీడియా ఎగ్జిస్ట్ ఇన్ ఇంటర్ కనెక్టెడ్, అంటే ఈ ఈ నెట్వర్క్ మీడియా అనేటువంటిది ఎగ్జిస్ట్ ఇన్ ఇంటర్ కనెక్టెడ్. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే సోషల్ ఎన్విరాన్మెంట్ అని పిలుస్తామా, ఎకనామిక్ ఎన్విరాన్మెంట్స్ అని పిలుస్తామా, పొలిటికల్ ఎన్విరాన్మెంట్స్ పిలుస్తామా, టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్ అని పిలుస్తామంటే సాంకేతికమైనటువంటి మనకు పరిసరంగా మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. నెట్వర్క్డ్ మీడియా. ఓకేనా? అంటే నెట్వర్క్డ్ మీడియా అనేటువంటిది మనకు టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ద కాంబినేషన్ ఆఫ్ కంప్యూటింగ్, టెలికమ్యూనికేషన్స్ అండ్ మీడియా ఇన్ ఏ డిజిటల్ అట్మాస్ఫియర్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్, అంటే మనకు కంప్యూటింగ్ అంటున్నాడు, అదేవిధంగా టెలికమ్యూనికేషన్స్ అండ్ మీడియా, ఇవన్నిటిని ఇన్ డిజిటల్ అట్మాస్ఫియర్కి సంబంధించి కలిపి వీటిని మనం ఏమని పిలుస్తామంటే ఆన్లైన్ కమ్యూనికేషన్ అంటామా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటిగ్రేటెడ్ మీడియా అంటామా, డిజిటల్ కంబైన్ అంటామా, కన్వర్జెన్స్ అంటామా అంటే ఆన్సర్ కన్వర్జెన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద కాంబినేషన్ ఆఫ్ కంప్యూటింగ్, టెలికమ్యూనికేషన్స్ అండ్ మీడియా ఇన్ ఏ డిజిటల్ అట్మాస్ఫియర్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ కన్వర్జెన్స్. Next, a dialogue between a human being and a computer program that occurs simultaneously in a various forms is described as, అంటే మానవులకు సంబంధించి దాంతో పాటు కంప్యూటర్కి సంబంధించి ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఒకదాని తర్వాత ఒకటి ఏది జరిగేటువంటి ఈ మొత్తం ఈ వాటి మధ్యలో జరిగేటువంటి సంభాషణను ఏమని పిలుస్తాం? మ్యాన్ మెషిన్ స్పీక్ అంటామా, బైనరీ చార్ట్ అంటామా, డిజిటల్ టాక్ అంటామా, ఇంటరాక్టివిటీ అంటామా అంటే ఇంటరాక్టివిటీ అంటాం. Interactivity. So a dialogue between human being and computer program that occurs simultaneously in a various forms discovered as interactivity. ఇక 21 నుంచి 25 వరకు ఇది 5th యూనిట్. 21 నుంచి 25 క్వశ్చన్స్. ఇది మ్యాథమెటికల్ అప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. ఇన్సర్ట్ ద మిస్సింగ్ నంబర్, అంటే 16/32, 15, 17/31, 14/34. దీని తర్వాత ఏం రావాలి? దీని తర్వాత వచ్చేటువంటి
నంబర్ 18/30 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 22 చూడండి. మండే ఫాల్స్ ఆన్ 28th మార్చ్. ఇది క్యాలెండర్ కి సంబంధించిన క్వశ్చన్. మండే మనకు 28th మార్చ్ మండే అయితే 1995లో, నెక్స్ట్ తర్వాత 3rd నవంబర్ 1994 ఏ డే అవుతుంది అని అడిగాడు. సో 20 మార్చ్ 1995లో సోమవారం అయితే 1994 3rd నవంబర్ ఏ డే అవుతుందంటే ఆన్సర్ థర్స్డే అవుతుంది. ఇది క్యాలెండర్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ 4 కాన్సెక్యూటివ్ ఈవెన్ నంబర్ ఈస్ 27. ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నంబర్ ఈస్, అంటే ఏదైతే 4 వరుసగా వచ్చేటువంటి ఈవెన్ నంబర్స్ కి సంబంధించినటువంటి సగటు 27 అయినప్పుడు ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నంబర్, మరి ఎక్కువ పెద్ద సంఖ్య ఇటు ఈ ఏది అంటే 30 నంబర్. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్, ఇది కోడ్ లాంగ్వేజ్ కి సంబంధించి ఎఫ్హెచ్క్యూకే మీన్స్ గర్ల్స్ అయినప్పుడు, ఎఫ్హెచ్క్యూకే అర్థం గర్ల్స్ అయినప్పుడు ఉమెన్ యొక్క అర్థం ఈ ఉమెన్ కు ఏ విధంగా కోడ్ చేయవచ్చు అని అడిగాడు. ఎఫ్హెచ్క్యూకేను కోడ్ గర్ల్స్ కోడ్గా చేస్తే ఉమెన్ ను దేనిగా కోడ్ చేయవచ్చు అంటే మనకు విఎన్ఎల్డిఎం గా మనం కోడ్ చేయవచ్చు. విఎన్ఎల్డిఎం గా మనం కోడ్ చేయవచ్చు. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. ఎట్ వాట్ టైం బిట్వీన్ 4 and 5 o'clock, అంటే ఏదైతే ఒక వాచ్ కు సంబంధించి క్లాక్లు అన్నమాట. ఇది క్లాక్. ఇక్కడ మనకు 4 o'clock ఇచ్చాడు. ఇది ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమంటున్నానంటే 4-5 మధ్యలో అంటే ఇక్కడ. సో 4 and 5 o'clock విత్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ వాచ్ పాయింట్ ఆన్ అపోజిట్ డైరెక్షన్. దీనికి సంబంధించినటువంటి అపోజిట్ డైరెక్షన్ సంబంధించి ఎంత టైం అవుతుందని అడిగారు. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ 54 6/11 minutes past 4. ఇది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎట్ వాట్ టైం బిట్వీన్ 4 and 5 o'clock విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ వాచ్ పాయింట్ ఇన్ అపోజిట్ డైరెక్షన్స్. మనకు అవి రెండు అపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఎంత అవుతుంది అంటే 54 6/11 minutes past 4. నెక్స్ట్ 26 నుంచి మీరు గమనించండి. ఇది మనకు 6వ యూనిట్ మనం చెప్పుకుంటాం. ఇది 26 నుంచి 30 ప్రశ్నల వరకు ఉంటాయి. ప్రతి యూనిట్లకి 5 ప్రశ్నలు గమనించాలి అభ్యర్థులు. సో 6th యూనిట్ లాజికల్ రీజనింగ్ కి సంబంధించినటువంటి లాజికల్ రీజనింగ్. ఇది 26 నుంచి 30 ప్రశ్న ఉంది చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్షియస్ కన్క్లూజన్స్ ఈజ్ లాజికల్లీ వ్యాలిడ్ బేస్డ్ ఆన్ స్టేట్మెంట్ గివెన్ బిలో. ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే మోస్ట్ టీచర్స్ ఆర్ హార్డ్ వర్కింగ్, అంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు మంచి కష్టజీవులు అని ఇచ్చాడు. కన్క్లూజన్ ఇచ్చాడు చూడండి. సమ్ టీచర్స్ ఆర్ హార్డ్ వర్కింగ్, సమ్ టీచర్స్ ఆర్ నాట్ హార్డ్ వర్కింగ్. ఎస్, అంటే మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ అన్నారు కాబట్టి కొద్దిమంది చాలా హార్డ్ వర్క్ చేస్తారు, కొద్దిమంది హార్డ్ వర్క్ చేయరు. ఈ రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఆస్క్డ్ టు మేక్ ఏ స్టేట్మెంట్ ఇన్ ఇండియన్ పార్లమెంట్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్స్ అడగడానికి ఇక్కడ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఆస్క్డ్ మేక్ ఏ స్టేట్మెంట్ ఇన్ ఇండియన్ పార్లమెంట్. భారత దేశ యొక్క పార్లమెంట్కు సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ను కానీ లేదా ఒక వాక్యాన్ని ఎవరు ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉంటుందంటే ఎమ్మెల్యే ఇస్తాడా, ఆర్మీ చీఫ్ ఇస్తాడా, లేదా ఢిల్లీ మేయర్ ఇస్తాడా, లేదా సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, సొలిసిటర్ జనరల్ ఇస్తాడు ఆన్సర్. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్క్లూజన్స్ ఈజ్ లాజికల్లీ వ్యాలిడ్ బేస్డ్ ఆన్ స్టేట్మెంట్ గివెన్ బిలో. మనకు స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటిది? మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ఇండిపెండెన్స్. అసలు భారతదేశం స్వతంత్రం పొందక ముందే రాష్ట్రాలు ఏర్పడ్డాయి అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి కన్క్లూజన్ చూడండి. ఆల్ ఇండియన్ స్టేట్స్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ బిఫోర్ ఇండియన్ ఇండిపెండెన్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఇప్పుడు 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలు స్వతంత్రం రాకముందు ఏర్పడలేవు. అప్పుడు అది 256 సంస్థానాలుగా ఉండేవి. అంటే వాటిని మనం ఏమంటారు, ప్రిన్సిలీ స్టేట్స్ అంటాం. ప్రిన్సిలీ స్టేట్స్ గా ఉండేవి, అంటే స్వతంత్ర రాజ్యాలుగా ఉండేవి. ఆ ప్రిన్సిలీ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి సంస్థానాలను మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకు ఇది ఉప ప్రధానిగా ఉంటూ, హోమ్ మినిస్టర్గా ఉంటూ మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ వాటిని కలపడం అనేటువంటి జరిగింది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్, వాటర్ ఈజ్ ఆల్వేస్ ఇన్వాల్వ్డ్ విత్ ల్యాండ్ స్లైడ్స్. దిస్ బికాస్ ఆఫ్, నేను చెప్పాను కదా ఇది పర్యావరణానికి సంబంధించినటువంటి క్వశ్చన్ మనం చెప్పుకుంటాం. ఇక్కడ మనం గమనించాలి, ఎప్పుడైతే ఇది హ్యూమన్ కాస్ మానవుని యొక్క చర్యల వల్ల ఇది జరిగినటువంటి ప్రాబ్లంగా చెప్పుకుంటాం. ఇంక్రీజెస్ ద వెయిట్ ఆఫ్ ద ఓవర్ బర్డెన్
ల్యాండ్ స్లైడ్స్ అనేటువంటి ఏ విధంగా కలుగుతాయని చెప్పుకున్నప్పుడు అంటే ఇది లాజికల్ రీజనింగ్ కి సంబంధించి కూడా మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు. ల్యాండ్ స్లైడ్స్ అనేటువంటివి ఇక్కడ కారణం ఏంటిదంటే ఇంక్రీజ్ ద వెయిట్ ఆఫ్ ద ఓవర్ బర్డెన్. నెక్స్ట్ 38th క్వశ్చన్ మీరు గమనించండి. ఇక్కడ 38 క్వశ్చన్స్ కి సంబంధించి డైరెక్షన్ కి సంబంధించినటువంటిది ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఆల్ బిజినెస్ మెన్ ఆర్ వెల్తీ. అందరూ బిజినెస్ చేసేవారు చాలా సంపద కలిగిన వ్యక్తులు. ఆల్ వెల్తీ పీపుల్ ఆర్ హార్డ్ వర్కింగ్. అంటే సంపద కలిగినటువంటి వ్యక్తులందరూ కష్టజీవులని ఇచ్చాడు. ఈ రెండు స్టేట్మెంట్స్ ఆధారంగా కన్క్లూజన్స్ ఇచ్చాడు చూడండి. ఆల్ బిజినెస్ మెన్ ఆర్ హార్డ్ వర్కింగ్, ఆల్ హార్డ్లీ వర్కింగ్ పీపుల్ ఆర్ నాట్ వెల్తీ. సో ఇచ్చినటువంటి ఏవైతే మన స్టేట్మెంట్స్ కు కన్క్లూజన్ ఏంటిదంటే ఆల్ బిజినెస్ మెన్ ఆర్ హార్డ్ వర్కింగ్. ఇది మనకు స్టేట్మెంట్స్ కు కన్క్లూజన్. ఓకే, ఆల్ బిజినెస్ మెన్ ఆర్ వెల్తీ, ఆల్ వెల్తీ పీపుల్ ఆర్ హార్డ్ వర్కింగ్ కు కరెక్ట్ ఆన్సర్ ఆల్ బిజినెస్ మెన్ ఆర్ హార్డ్ వర్కింగ్. నెక్స్ట్ 31 క్వశ్చన్ యూజింగ్ వెబ్. ఇక్కడ 31st నుంచి మీరు గమనించండి. ఇది 7వ యూనిట్. ఇది ఐసిటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. మనకు ఇది 31 నుంచి 36 వరకు ఉన్నటువంటి ప్రశ్నలు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చూడండి. యూజింగ్ వెబ్సైట్స్ టు పోర్ అవుట్ వన్స్ గ్రీవెన్సెస్ ఈజ్ కాల్డ్. దీన్ని మనం ఏమని పిలుస్తారు అంటే దీన్ని మనం సైబర్ వెంటింగ్ అంటారు. ఏమంటాం? సైబర్ వెంటింగ్. యూజింగ్ వెబ్సైట్స్ టు పోర్ అవుట్ వన్స్ గ్రీవెన్సెస్ ఈజ్ కాల్డ్ సైబర్ వెంటింగ్. నెక్స్ట్ 32 చూడండి. ఇన్ వెబ్ సెర్చ్ ఫైండింగ్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ విత్ ద వెరీ లిటిల్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ టర్మ్డ్ యాజ్. దీన్ని ఆన్సర్ ఏమని పిలుస్తామంటే పూర్ రికాల్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? పూర్ రికాల్. వెబ్ క్రాల్ కాదు, పూర్ ప్రిసిషన్ కాదు, పూర్ వెబ్ రెస్పాన్స్ కాదు, పూర్ రికాల్ అని పిలుస్తాం. నెక్స్ట్ 33 క్వశ్చన్ చూడండి. ద కాన్సెప్ట్ ఆఫ్ కనెక్ట్ ఇంటెలిజెన్స్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్. ఏదైతే మనకు కనెక్ట్ ఇంటెలిజెన్స్ అనే భావనను ఏ విధంగా మనం వర్ణించవచ్చు? వర్చువల్లీ రియాలిటీ అంటామా, ఫజీ లాజిక్ అంటామా, బ్లూటూత్ టెక్నాలజీ అంటామా, లాస్ట్ వాల్యూ ఆడెడ్ నెట్వర్క్స్ అంటామా? అంటే ఆన్సర్ వాల్యూ ఆడెడ్ నెట్వర్క్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ద కాన్సెప్ట్ ఆఫ్ కనెక్ట్ ఇంటెలిజెన్స్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ వాల్యూ ఆడెడ్ నెట్వర్క్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాల్యూ ఆడెడ్ నెట్వర్క్స్ నుంచి ద కాన్సెప్ట్ ఆఫ్ కనెక్ట్ ఇంటెలిజెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. నెక్స్ట్ యూజ్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ టెలిఫోన్ యాజ్ ఎన్ ఇంటర్నెట్ అప్లికేషన్ ఈజ్ కాల్డ్. మన దగ్గర ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి టెలిఫోన్ మనకు ఇంటర్నెట్ అప్లికేషన్స్ ఉపయోగించినప్పుడు దాన్ని మనం ఏమైనా పిలుస్తాం? వాయిస్ నెట్ అంటామా, వాయిస్ టెలిఫోన్ అంటామా, వాయిస్ లైన్ అంటామా? అంటే ఆన్సర్ వాయిస్ లైన్ అని పిలవాలి. ఇది అభ్యర్థులు ఈజీగా కన్ఫ్యూజన్ గురయ్యేటువంటి క్వశ్చన్. వాయిస్ ప్రోటోకాల్ కాదు, వాయిస్ నెట్ కాదు, వాయిస్ టెలిఫోన్ కాదు, ఆన్సర్ వాయిస్ లైన్. నెక్స్ట్ 35th క్వశ్చన్ చూడండి. వీడియో ట్రాన్స్మిషన్ ఓవర్ ద ఇంటర్నెట్ దట్ లుక్స్ లైక్ డిలేడ్ లైవ్ కాస్టింగ్ ఈజ్ కాల్డ్. మనకి ఏదైతే వీడియో మనకు ప్రసారం జరుగుతున్నటువంటి క్రమంలో ఇంటర్నెట్ ద్వారా మనకు డిలేడ్ లైవ్ కాస్టింగ్ ఈజ్ కాల్డ్. అంటే లైవ్ కాస్టింగ్ డిలే కావడాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే డిలేడ్ లైవ్ కాస్టింగ్ ఈజ్ కాల్డ్ వర్చువల్ వీడియో అంటామా, డైరెక్ట్ బ్రాడ్కాస్టింగ్ అంటామా, వీడియో షిఫ్టింగ్ అంటామా, రియల్ టైం వీడియో అంటామా? అంటే ఆన్సర్ రియల్ టైం వీడియో అంటాం. నెక్స్ట్ 36 నుంచి చూడండి క్వశ్చన్స్. 36 నుంచి 40 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం తీసుకున్నప్పుడు ఇవి ఖచ్చితంగా మనకు వేటికి సంబంధించిన అవుతున్నాయంటే ఇది పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. విచ్ ఆఫ్ ద స్మాలెస్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. భారతదేశానికి సంబంధించి ఏది ఈశాన్య రాష్ట్రాల్లో అతి చిన్న రాష్ట్రం ఏది అని ఇచ్చాడు. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ ఆధారంగా మీరు ఆన్సర్ చేయాలి. త్రిపురన, మేఘాలయన, మిజోరామ, మణిపూర్. మీరు 7 సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అని పిలుస్తాం. 7 ఈశాన్య రాష్ట్రాల ఏది సోదర రాష్ట్రాలుగా మనం పిలుస్తాం. అందులో చిన్న రాష్ట్రం ఏది అని ఇచ్చాడు. ఇచ్చిన ఆప్షన్లో త్రిపుర ఇస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ నార్త్ ఈస్ట్ స్టేట్. నెక్స్ట్ 37 చూడండి. తమిళనాడు కోస్టల్ బెల్ట్ హ్యాస్ డ్రింకింగ్ వాటర్ షార్టేజ్ డ్యూ టు. మనకి ఏదైతే తమిళనాడు తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ బెల్ట్ మనకు తాగునీటికి చాలా కటకటాలు ఎదుర్కొంటుంది. ఎందుకు అంటే హైయెస్ట్ ఎవాపరేషన్, ఎక్కువగా నీటి ఆవిరి జరుగుతుందా, సీ వాటర్ ఫ్లడింగ్ డ్యూ టు సునామీల వల్ల సముద్రం నీరు రావడమా, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ బై ట్యూబ్ వెల్స్, మనకు గొట్ట బావులు ఉపయోగించి ఎక్కువ నీళ్ళని వాడడమా, లేదా లాస్ట్ ఆప్షన్ చూడండి సీపేజ్ ఆఫ్ సీవీజ్ వాటర్. సో ఇది సరైన సమాధానం. సీపేజ్ ఆఫ్ సీ వాటర్ అనేటువంటిది సరైన సమాధానం. నెక్స్ట్ 38 క్వశ్చన్ చూడండి. వైల్ ఆల్ రివర్స్ ఆఫ్ పెనిన్సులార్ ఇండియా. మనకి ఏదైతే ద్వీపకల్ప భారతదేశం, పెనిన్సులార్ ఇండియా అంటే ఏమంటాం? ద్వీపకల్ప భారతదేశానికి సంబంధించి బే ఆఫ్ బెంగాల్
అంటే బంగాళాఖాతం, నర్మదా నదికి సంబంధించి, తపతి నదికి సంబంధించి, ఇంటూ ద అరేబియన్ సీ, ఏదైతే అరేబియా సముద్రానికి సంబంధించి, బికాస్ దీస్ టూ రివర్స్, ఈ కింద ఉండేటువంటి రెండు నదుల కారణాలుగా చెప్పుకుంటున్నాం. మరి ఇక్కడ వీటిని ఏమని చెప్పుకుంటామంటే, కారణం ఈ కింద ఫాలో ద స్లోప్ ఆఫ్ దీస్ రిఫ్ట్ వ్యాలీస్, దీనికి గల కారణం ఏమని చెప్పుకుంటామంటే ఫాలో ద స్లోప్ ఆఫ్ దీస్ రిఫ్ట్ వ్యాలీస్. ఇది సరైన సమాధానం. నెక్స్ట్ 39 చూడండి. సాయిల్స్ ఇన్ ద మహానది డెల్టా ఆర్ లెస్ ఫర్టైల్ దెన్ దోస్ ఇన్ ద గోదావరి డెల్టా బికాస్, అంటే మహానది డెల్టాతో పోల్చినప్పుడు గోదావరి డెల్టా అనేటువంటిది మనకు ఆ, కంటే మహానది డెల్టా తక్కువగా సారవంతమైంది ఎందుకు అని అడిగాడు. ఎందుకు నిస్సారవంతమైంది, తక్కువ సారవంతమైంది మహానది యొక్క డెల్టా అంటే ఏంటంటే నదులు పారుతూ మనకు త్రిభుజాకారంలో వదిలివేసేటువంటి సారవంతమైనటువంటి నేలలను డెల్టాలు అంటారు. అది త్రిభుజాకారంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి డెల్టా మనకు మహానది డెల్టా పోల్చినప్పుడు గోదావరి డెల్టా చాలా ఎక్కువ సారవంతమైంది, కానీ మహానది డెల్టా తక్కువ సారవంతమైంది ఎందుకని అడిగాడు. దానికి కారణం ఎరోజన్ ఆఫ్ టాప్ సాయిల్ బై యాన్యువల్ ఫ్లడ్స్, అంటే ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వరదల వల్ల పైన ఉండేటువంటి మృత్తిక కొట్టుకుపోవడం వల్ల మహానది డెల్టా తక్కువ సారవంతమైందిగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ 48th క్వశ్చన్ మనం చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ సెటప్ బై ద హెమచార్డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కు సంబంధించి 40 నుంచి 45వ ప్రశ్నను మనం తీసుకున్నప్పుడు ఇది హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కు ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించిన క్వశ్చన్. ఇది 9th యూనిట్కి సంబంధించి మనం చెప్పుకుంటున్నాం. ఇందులో ఏమంటున్నాడంటే ఎంహెచ్ఆర్డ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, మానవాభివృద్ధి వనరుల శాఖ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిదంటే దీని పరిధిలో మనకు దీన్ని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెటప్ బై ది ఎంహెచ్ఆర్డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అడిగారు. ఇందులో సరైన సమాధానం ఏంటిదంటే నేషనల్ బాలభవన్ న్యూఢిల్లీ, మనకు కొత్త ఢిల్లీలకు సంబంధించినటువంటి నేషనల్ బాలభవన్ దానికి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ రెండు నిశ్చిత వాక్యం కారణం ఇచ్చేయడం జరిగింది. అసర్షన్ అంటే అర్థం నిశ్చిత వాక్యం. ఏ వాక్యం అనాలే? నిశ్చిత వాక్యం. ఈ నిశ్చిత వాక్యం ఏమి ఇచ్చారంటే ఏరోసాల్స్ హ్యావ్ పొటెన్షియల్ ఫర్ మాడిఫైయింగ్ క్లైమేట్. మనకి ఏమని పిలుస్తున్నాడంటే ఈ ఏరోసాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పర్యావరణానికి సంబంధించినటువంటి క్వశ్చన్. పొటెన్షియల్ ఫర్ మాడిఫైయింగ్ క్లైమేట్ను చేంజ్ చేస్తుంది, రైట్? క్లైమేట్ చేంజ్ చేస్తుంది 100%. నెక్స్ట్ అదేవిధంగా ఏరోసాల్స్ ఇంటరాక్ట్ విత్ బోత్ షార్ట్ వేవ్స్ అండ్ రేడియేషన్. ఎస్, ఇది కూడా కరెక్టే, ఎందుకంటే ఏరోసాల్స్ మనకు షార్ట్ అండ్ మనకు ఏది వేవ్స్కు అదేవిధంగా రేడియేషన్కు సంబంధించిన ప్రభావం చూపుతాయి. సో బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్, అండ్ ది సేమ్ టైమ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ. 42 సైట్ స్టాండ్స్ ఫర్, సైట్ యొక్క అబ్రివేషన్ ఏంటిది అన్నాడు. సైట్ యొక్క అబ్రివేషన్ ఏంటిదంటే సాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్స్. ఇది ఖచ్చితంగా చాలాసార్లు అడిగిన ప్రశ్న అండి. నెక్స్ట్ 43rd క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది రీసెర్చ్ స్టేషన్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ ఫర్ కండక్టింగ్ రీసెర్చ్ ఎట్ అంటార్కిటిక్? మనకు అంటార్కిటికా ఖండంలో మన భారతదేశం ఏర్పాటు చేయబడినటువంటి పరిశోధనకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి పరిశోధన కేంద్రానికి ఏమని పేరు పెట్టారంటే దక్షిణ్ గంగోత్రి అని పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు? దక్షిణ్ గంగోత్రి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎంహెచ్ఆర్డి ఇంక్లూడ్స్ ఏం చేస్తుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లిటరసీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్. కాబట్టి ఆన్సర్ ఆల్ ద అబౌవ్. అంటే మహిళా శిశు సంబంధించిన విద్యను చూస్తుంది, ప్రైమరీ ఎడ్యుకేషన్ చూస్తుంది, అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా చూస్తుంది. అన్ని రకాల విద్యా వ్యవస్థకు సంబంధించి ఎంహెచ్ఆర్డి చూస్తుంది. నెక్స్ట్ 45 చూడండి. పార్లమెంట్ కెన్ లెజిస్లేట్ ఆన్ మ్యాటర్స్ లిస్టెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. మనకు పార్లమెంట్ ఏం చేస్తుందంటే ఎట్ ద రిక్వెస్ట్ ఆఫ్ 2 or more స్టేట్స్, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కనుక మనకు రిక్వెస్ట్ చేసినప్పుడు దాని పట్ల మనకు శాసనాలు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మనకు 3 లిస్టులు ఉంటాయండి. స్టేట్ లిస్ట్ ఉంటుంది, సెంట్రల్ లిస్ట్ ఉంటుంది, కాంకరెంట్ లిస్ట్ ఉంటుంది. అంటే రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, కాంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా ఉంటుంది. అయితే స్టేట్ లిస్ట్ పైన కూడా కేంద్రం ఎప్పుడు దృష్టి సారిస్తుందంటే 2 కంటే ఎక్కువ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పుడు
రాష్ట్ర జాబితా పైన కూడా సెంట్రల్ అయినటువంటి దృష్టి సారిస్తుంది. కాన్కరెంట్ లిస్ట్ లేదా ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాల మధ్యలో భేదాలు వచ్చినప్పుడు కేంద్రం యొక్క ఇది పెత్తనమే చెల్లుతుంది. ఇది ఉమ్మడి జాబితాకు సంబంధించి ఈ 3 జాబితాలు మనకు ఉంటాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు నెక్స్ట్ క్వశ్చన్ 46 నుంచి 50 వరకు ఇది డాటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ విశ్లేషణ. అంటే ఒక బార్ గ్రాఫ్ కానీ లేదా ఒక పై గ్రాఫ్ కానీ ఒక లైన్ గ్రాఫ్ కానీ లేదా ఒక మనకు ట్యాబులర్ ఫామ్ ఇచ్చేసి 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో సాధించిన సంస్థ ఫలితాలు కానీ ఉత్పాదకత శాతాల్లో కానీ తెలియజేసే విధంగా మనకు ఈ పై చార్ట్ కానీ వివిధ చార్ట్స్ ఇచ్చి అభ్యర్థుల్ని దత్తాంశ విశ్లేషణ అడగడం జరుగుతుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇది 10th క్లాస్ లెవెల్లో ఉండేటువంటి క్వశ్చన్. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి విశ్లేషణ. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు డెఫినెట్గా దీన్ని విశ్లేషణాత్మకంగా వినండి, రాసుకోండి. మీరు రాబోయేటువంటి 2025లో మనకు రాబోయేటువంటి 2024 డిసెంబర్లో రాబోయేటువంటి యూజీసీ నెట్కు సంబంధించి కానీ లేదా టీజీ సెట్కి సంబంధించి కానీ 2025 లేదా 24 డిసెంబర్ లేదా 25లో జరగబోయేటువంటి పరీక్షకు మీరు సదా సిద్ధం కావాలని ఆశిస్తున్న డాక్టర్ పడాల తిరుపతి. ఓకే, ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. మీకోసం మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు మీ ముందు ఉంచుతాను.